ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాధితం. నేను ఆకాంక్ష. బులెటిన్ గైడ్ లైన్స్ చూద్దాం. జనగామ జిల్లాలో సాయిరామ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన జడ్పీ చైర్పర్సన్ సంపత్ రెడ్డి. పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి. ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలు. రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. రామనామ జప స్మరణలతో మారుమ్రోగిన దీపాయిగూడ. బొడ్రాయి తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే రెడ్డి నాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ జిల్లా కేంద్రంలో సాయిరామ్ ఎగ్జిబిషన్ ను జడ్పీ చైర్పర్సన్ పాగాల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో ఆయా ఆటల్లో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని దుకాణాలకు వెళ్లి వస్తువుల రేట్లని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆర్ఎం డాక్టర్ సుగుణాకర్ రాజు, కౌన్సిలర్ నాగరాజు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గం పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఆకర్షితులైన కాంగ్రెస్, సిపిఎం పార్టీల నుండి 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. సతీష్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బొడ్రాయి తండా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ప్రారంభించారు. బొడ్రాయి తండా గ్రామ సర్పంచ్ గమిరాజు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు, రివార్డులు అందుకుందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో ఈ గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సర్పంచ్ గారు ఇటు చూడండి. సన్మానిస్తారు భాస్కర్ ఇటు చూడ. రాజేందర్ ఈ భవనం వరకు ఎంత స్వాగతం పలికారు, పాటలతో స్వాగతం పలికారు. అందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా సర్పంచ్ అందరినీ, వార్డు సభ్యులను, పార్టీ నాయకులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. చిన్న గ్రామ పంచాయతీ అయినా మంచి జీపీ బిల్డింగ్ కట్టుకున్నందుకు, కట్టుకొని ప్రారంభోత్సవం పెట్టుకున్నారు. రోడ్డు సైడు అటు కొండజాల నుంచి ఖమ్మంపై ఈ రోడ్డుకే అందం, ఈ దండాకే అందంగా కనపడేటువంటి భవనం కట్టుకున్నాం. ఎన్నో గ్రామ పంచాయతీలు ఉన్నాయి కానీ బాధ్యత తీసుకొని ముందు భవనం కట్టుకున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని బుర్రమద్ది గ్రామాన్ని బోధ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు సందర్శించారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. 400 ఏళ్ల క్రితం గ్రామం ఏర్పడిందని, కానీ సమైక్య రాష్ట్ర పాలకుల వల్ల అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు. అంగన్వాడీ భవనం, రోడ్డు నిర్మాణం చేసే ఆదివాసీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివాసీల విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారని, ప్రతి ఒక్క ఆదివాసీ తమ పిల్లలను బడికి పంపాలని గ్రామస్తులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన దగ్గర నుంచి తీసుకున్నారు కానీ సారం కోసం కావాలా, లంచం కావాలా, ఈ పని చేయడానికి కావాలని అందరూ ఉల్టా మందరం తీసుకున్నారు కానీ మనకు ఏ సర్కార్ పైసలు ఇవ్వలేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమించి సాగు యొక్క నోట్లో పోయి మన దేవుడు మళ్ళీ 2వ జన్మ ఇచ్చిండు. అతనికి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ తెచ్చి ఇవాళ ముఖ్యమంత్రిగా 7 సంవత్సరాలు పూర్తి చేసి 8వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈరోజు చాలా మంచి పరిపాలనను అందిస్తా ఉన్నారు మనకు. ఇవాళ బిడ్డ పెళ్లి పైసలు అంటే మామూలు మాట కాదు. ఇవాళ రైతు వ్యవసాయం చేయడానికి పైసలు, పిల్లలు చదువుకోవడానికి పైసలు, ప్రతి దానికి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బీజేపీ వాళ్ళు ఏమో మనం జగడ పెట్టడానికి ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. అట్లా ఇట్లా చేసి వీళ్ళని దూరం చేసేద్దాం, వీళ్ళని అటు వీళ్ళని ఇటు చేసేద్దాం అని మనం మాత్రం కూర్చుందా కూర్చొని మజ్బూత్ తిందామని వాళ్ళ ఆలోచన. అని మజ్బూత్ తింటున్నారు కూడా, మజ్బూత్ తింటున్నారు. ఇప్పుడు మీరు జడ్పీటీసీలు గెలిచిండ్రు, ఓట్ల కోసం వచ్చిండ్రు, ఓటు వేసుకున్నారు. ఎప్పుడు వస్తుందా ఆ ప్లాట్ల బిజినెస్లు, దందాలు, భూములు కొనుడు, అది ఏదో సంపాదించుడు, అదే బిజీ బిజీ బిజీ. ప్రజలు ఎక్కడ పోని సావని మరి మాకేం చేసేది. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం దీపాయిగూడ గ్రామంలోని రామాలయంలో 41 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తులు తరలివచ్చారు. దీపధూప నైవేద్యాలతో, రామనామ జప స్మరణలతో దీపాయిగూడ గ్రామం మారుమ్రోగింది. దాని చుట్టూ యాగం చుట్టూ తిప్పండి. అన్న పాత్రను కుడి చేత పట్టుకోండి. विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा। ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा। ओम आंजनेय पद्मासना या प्रति भगवती निसे शुभमंगल मध्ये यक्षेभ्यो नमः जंगयो राक्षसेभ्यो नमः गुल्पयो। జనగామ
జనగామ జిల్లా కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ పాల్గొన్నారు. రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని రమణ డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం లిక్కర్ పాలసీ వల్ల రోజురోజుకి గీత వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాలని, అర్హులైన వారందరికీ గుర్తింపు కార్డులు కొత్త జిల్లా పేరుతో ఇవ్వాలని బూడిద గోపి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుర్ర ఉప్పలయ్య, కమ్మకోని నాగన్న, శ్రీనివాస్, వివిధ గ్రామాల కల్లుగీత కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు కల్లుగీత కార్మికులకి ఉపాధి కల్పించాలని, ఆధునీకరణ పద్ధతులలో వృత్తిలో ఉపాధి కల్పించాలని చెప్పి జనగామ జిల్లా సదస్సు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది కార్మికులు హాజరయ్యారు. ప్రధానంగా గీతా కార్మికులకి ఉపాధి కలగాలంటే కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి చెట్ల పెంపకానికి ఇవ్వాలని, కల్లుకి మార్కెట్ సౌకర్యం కల్పించాలని, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు జిల్లా కేంద్రాలలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే వృత్తి చేసేటువంటి గీతా కార్మికులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుత్వం బైకులు ఇవ్వాలని, పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో 2,000 రూపాయలు దాన్ని 5,000 రూపాయలకు పెంచాలని, ఎక్స్రేషో 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ప్రమాదంలో వికలాంగులైనటువంటి వాళ్ళకి, శాశ్వత వికలాంగులకి ఇచ్చేటువంటి ఎక్స్రేషో ఏదైతుందో దానికి పెట్టినటువంటి నిబంధన, మెడికల్ బోర్డు నిబంధన అనేటువంటిది తొలగించాలని చెప్పి కూడా ప్రభుత్వం. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయంలో ఈ నెల 24 నుండి 28 వరకు జాతర నిర్వహించనున్నారు. జాతర పోస్టర్లను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, జెడ్పీటీసీ అరుంధతి, వెంకటరెడ్డి, రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, బోధ్ ఎంపీపీ తల శ్రీనివాస్, జైనత్ గ్రామ సర్పంచ్ దూమాల దేవన్న, ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆలయ ఈవో పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ ఈరోజు ఇది పోస్టరు రిలీజ్ చేసినాం. జైంజ లక్ష్మీనారాయణ స్వామి మరి సన్నిధిలో ఈరోజు మరి జాతర ఉన్న సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల పరిషత్ అధ్యక్షులు మార్చెట్టి గోవర్ధన్ గారు, జిల్లా రైతు బంధు అధ్యక్షులు లింగారెడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు దుమ్మాల దేవన్న గారు, మరియు మన జెడ్పీటీ మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరి వెంకటరెడ్డి గారు, గణేష్ యాదవ్ గారు, మన లక్ష్మణ గారు, టెంపుల్ చైర్మన్ వెంకటరెడ్డి గారు, మిగతా నాయకులు పేరు పేరున మా ఉషన్న గారు, సర్పంచ్ ఉమేష్ గారు, కామాయ్ కేశవ్ సర్పంచ్ ఆకోలి, రామరెడ్డి ఎంపీటీసీ బెల్లూరి, ఇంకా ఈవో గారు, పేర్లు మర్చిపోతే అందరికీ పేరు పేరున, మా ఎంపీపీ బోత్ తుల శ్రీనివాస్ గారు, బోత్ మండల సభటువంటి సింతోడు వచ్చినటువంటి గౌరవ సర్పంచులందరికీ పేరు పేరున మరి శ్రీమన్నారాయణ వందనాలు తెలియజేస్తూ, ఈ జైంజ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణోత్సవం ఈ నెల 16వ తారీఖు నాడు కళ్యాణోత్సవం ఉంటుంది. 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరి జైంజ లక్ష్మీనారాయణ స్వామి జాతర ఉంటుంది. మరి ఏదైతే 24వ తారీఖు నాడు రథోత్సవము సాయంత్రం 5 గంటలకు రథోత్సవం మొదలవుతుంది. కాబట్టి మరి జైంజ లక్ష్మీనారాయణ స్వామి ఏదైతే జాతర గురించి జాతర సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి చాలామంది భక్తులు వస్తారు, చాలా ప్రశాంతంగా వచ్చి 24వ తారీఖు నుంచి
28 తారీఖు వరకు ఉంటుంది కాబట్టి భక్తులందరూ తప్పకుండా దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పటికీ జంధ్య లక్ష్మీనారాయణ స్వామి సూర్య దేవాలయం అంటాం. మరి ఈ కార్తీక మాసంలో కూడా సూర్య కిరణాలు కూడా సూర్యుడు ఉదయించే ఆత్మహత్యల నివారణ కోసం రామగుండం మున్సిపల్లోని గోదావరి నది వంతెనపై నిర్మిస్తున్న ఫెన్సింగ్ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గోదావరి నది నిండుకుండలా మారింది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా సరిహద్దుగా ఉన్న గోదావరి వంతెన కొన్నాళ్లుగా ఆత్మహత్యలకు అడ్డాగా మారింది. ఆత్మహత్యల నివారణకై వంతెనపై ఫెన్సింగ్ వేయాలని ప్రజలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. స్పందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వంతెనపై ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో విన్ ఫినీత్ అచీవర్స్ డే సందర్భంగా మౌలానా ఆజాద్ జూనియర్ కళాశాలలో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అచీవర్స్ ని పూలమాలలతో సత్కరించి మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఎంబి సిల్వర్ డైరెక్టర్ నిరాన్ ఎమర్లాడ్, డైరెక్టర్ మొహమ్మద్ సిల్వర్ డైరెక్టర్లు పాల్గొన్నారు. సార్ ఫోటో సార్ సార్ ఫోటో మనకు ఆయాసానికి బాగా పనిచేస్తుంది. మనకు ఆటోమేటిక్గా అందరికీ మోకాల నొప్పులు ఉంటాయి. మోకాల నొప్పులు బాగా గుజ్జుగడ్డ, గ్లూకోజమిన్, కాల్షియం దేనికి వాడతారు? మనకు వచ్చేసి కంట్రోల్ బాగా బలం ఉంది, దానికి యూజ్ చేస్తారు. దానికి ప్రోడక్ట్ బాగా అచీవ్ అయింది కాబట్టి నేను కూడా నా మదర్కి, ఫాదర్కి బాగున్నా, వాళ్ళు కూడా నాకు బాగుంది. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్ళినట్టనే ఆడ ఎక్స్రేలు అవి ఇవి అని నాన్నకు టెస్టులు చేసి ఒక 5,000 రౌండ్ ఫిగర్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనము జస్ట్ 505 రూపీస్ ఖర్చు పెడుతున్నాము, అంతవరకే. తప్ప నువ్వు ఊరికే వేలు పట్టుకుంటానే 200 ఫీజు. మనకు జస్ట్ ఇక్కడ 505 రూపాయలకే వస్తుంది. అవును సార్, గ్లూకోజ్. కంపెనీ మీటింగ్స్ ఏమి సెటిల్ అయినారా? నా ఫస్ట్ మీటింగ్ వచ్చేసి కడప మీటింగ్ వెళ్ళారు. అవును సార్. ఓకే. సెకండ్ మీటింగ్ వచ్చేసి ప్రొద్దుటూరు. రైట్ సార్. 2 మీటింగ్లు అటెండ్ అయినారు. అవును సార్. తర్వాత బిజినెస్ ని ఎలా చేయాలో అర్థమైపోయింది. తర్వాత బ్లాక్ కూడా చేస్తారు. సో ఇక్కడ వినిపిసి సందర్భంగా చెప్పేది ఏంటంటే, మీరు మీటింగ్స్ అటెండ్ అయితే నెక్స్ట్ లెవెల్ అచీవ్ చేసేస్తారు. ఓకేనా? మీటింగ్స్ బిజినెస్ కాదు. ఓకే. అనంతపురంలో జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీ చార్జ్ను జిల్లా కార్యదర్శి తోట రాజరమేష్ తప్పుపట్టారు. రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ సంస్థల ద్వారా కొన్ని లక్షల పేద, మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థానాలకు వెళ్లారని అన్నారు. ఇప్పుడు ఆ సంస్థలను ప్రైవేటీకరణ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి సుబాని, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిడెడ్ కళాశాలను, స్కూళ్ళని రద్దు చేసి ప్రైవేటీకరణ చేసే యొక్క కార్యక్రమంలో నిన్న ఎస్ఎస్బిఎన్ విద్యార్థులు శాంతయుతంగా వారి కళాశాలలో నిరసన తెలుపుతున్న యొక్క కార్యక్రమంలో పోలీసుల యొక్క యాక్షన్ అనేది చాలా చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. విద్యార్థులు వాళ్ళని ఎయిడెడ్ స్కూళ్ళ ద్వారానే చదువుకుంటాము, మాకు ఈ ప్రైవేటీకరణ స్కూళ్ళను చేయడం వల్ల, కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల 5,000 రూపాయలు కట్టే యొక్క ఫీజులు 20,000, 25,000 రూపాయలు కట్టవలసి వచ్చే సందర్భంలో వారు మేము కట్టలేము, జగన్మోహన్ రెడ్డి గారు
మాకు ఈ ఉచితంగా ఈ కళాశాలను మాకు కొనసాగించమని అనే కార్యక్రమం నిరసన తెలుపుతుంటే విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చాలా దారుణమైన విషయం, చాలా హేమమైన చర్య. వారేమి రౌడీలు కాదు, గోండాలు కాదు, అవినీతి పరులు కాదు, గంజాయి అమ్ముకునే వాళ్ళు కాదు, కేవలం విద్యార్థులు, ఆడబిడ్డలు. అటువంటి ఆడబిడ్డల మీద విచక్షణ రహితంగా పోలీసుల చేత దాడి చేయించడం ఎంతవరకు సబబని మేము ఈ జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని, పోలీసులను అడుగుతున్నాం. అయ్యా, మీరు గత 2019లో మీరు ఎలక్షన్కు ముంగల విద్యార్థుల పట్ల చూపించిన ప్రేమ ఏదైతే ఉందో అది కపట ప్రేమ అని ఈరోజు మీరు నిజనిర్ధారణ పడింది. మీ విద్యార్థుల పట్ల నేను మీ మేనమామని, మీకు ఉచితంగా ఈ ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని వేల మంది విద్యార్థులకి మీరు రోడ్డును పడేసే ఈ యొక్క విధానాన్ని మేము తప్పుపడుతూ దీన్ని ఖండిస్తున్నాము. అంతేగాని ఏదైతే మీరు ఉచిత విద్య అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో 2800 ఎయిడెడ్ కళాశాలను రద్దు చేసి వాళ్ళని ప్రైవేటీకరణ చేస్తామంటే కొన్ని వేల మంది విద్యార్థులు, వారి యొక్క భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ రోడ్డు మీదకి వచ్చే యొక్క పరిస్థితి ఈ పరిస్థితిలో ఉంది. తక్షణమే మీరు మీ యొక్క అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా. ఏదైతే ఈ విద్యార్థులందరికీ మీరు న్యాయం చేయాలా. జనసేన పార్టీ తరఫున మేము ఆ విద్యార్థులకి వాళ్ళకి సపోర్ట్గా ఉండి వారి కోసం మేము ఎంతవరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను. నిన్న అనంతపురంలో SSBN కళాశాలలో ఒక ఆడబిడ్డపై జరిగిన దాడి, ఆమె తలకు తీవ్ర గాయాలు పాలై నిన్న రాత్రి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఆ కళాశాల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ రాత్రి నుంచి ఆ బాలిక కనపడకుండా అదృశ్యం అవటం మా అందరిలో ఆందోళన కలిగిస్తుంది. దీనిని ఆ బాలిక ఎక్కడున్నా కూడా ఆ బాలిక మిస్ అయినా ఆ బాలిక ఏం జరిగినా కూడా అది కేవలం ప్రభుత్వ బాధ్యత. ఆమె ఎక్కడున్నా సరే పోలీసు డిపార్ట్మెంట్ వారు ఆ బాలికని తీసుకొచ్చి ఆ బాలికని బాహ్య ప్రపంచానికి చూపించాల్సిన మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఎయిడెడ్ కళాశాలలు అనేవి ఎంతోమంది గొప్ప దాతలు, పేద విద్యార్థులు, అణగారిన వర్గాల వారు చదువుకోవటానికి వారి యొక్క తమ సొంత ఆస్తుల్ని వారు ఈ కళాశాలను ఏర్పడటానికి, కళాశాలలో విద్యను అభ్యసించడానికి వారు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని చిరు వ్యాపారులకు భద్రత కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మేకల ప్రసాద్ డిమాండ్ చేశారు. పట్టణంలోని చిరు వ్యాపారులతో కలిసి స్థానిక డైరెక్టర్స్ కాలనీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వ్యాపారులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆర్థిక భద్రత ప్రకటించింది, కానీ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని స్థానిక నాయకులు, అధికారులు షాపులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు, విజయవాడ వంటి మహానగరాల్లో చిరు వ్యాపారులు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు, కార్యకర్తలు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. ప్రజలారా, బాపట్ల పట్టణంలో చిరు వ్యాపారులకి చెప్పరాని కష్టాలు దాదాపుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. దీని మీద అనేక సార్లు స్థానిక పాలకవర్గానికి తెలియజేయటం జరిగింది. ప్రతి సందర్భంలోనూ సిరి వ్యాపారుల్ని రోడ్డు మార్జిన్లో బ్రతకనివ్వట్లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం, ప్రజలందరూ ఖండించాల్సిన విషయం. ఇక్కడ దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రజల బ్రతుకుకు భద్రత ఉంటుందని చెప్పేసి ప్రజలు అనుకున్నారు. మరి అలా ఆ భద్రత కొరవడిన పరిస్థితి కనపడుతుంది. ఇవాళ అసలే నిన్నటిదాకా కరోనాతో పనులు లేక చాలామంది ఇబ్బందులు పడ్డారు. మరి ఇప్పుడు ఏదో కొద్దిగా నిలదొక్కుంటున్నారు ప్రజలు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని రోడ్ల మార్జిన్లో వ్యాపారాలు చేసుకొని బ్రతుకుతుంటే ఆ బ్రతుకుతున్న వాళ్ళ మీద ఏదో ఒక కారణంతో వాళ్ళని తొలగిస్తున్న పరిస్థితి ఉంది. కనుక ఇది చాలా బాధాకరమైన విషయం. సిరు వ్యాపారులు పొట్ట నింపుకోవడానికి వాళ్ళు పడే తిప్పలు ఏంటనన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కాదు.
ఇప్పటికే మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిరి వ్యాపారుల బ్రతుకు భద్రత కోసం 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు, ఇస్తున్నారు కూడా. ఇంకా అనేకమైన సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడ బ్రతకాలి? వాళ్ళని వీధి వ్యాపారులు అని చెప్పేసి అన్నారు. ఆ వీధి వ్యాపారులకే కదా మీరు ఇస్తుంది. వాళ్ళని తొలగించిన తర్వాత వాళ్ళు ఏదో చిన్న చిన్న తాటాకు షెడ్లు లాంటివి వేసుకొని లేకపోతే చిన్న పట్టలు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళని తొలగించడం ఎంతవరకు సబబండి? ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జనగామ జిల్లాలో సాయిరామ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన జెడ్పీ చైర్పర్సన్ సంపత్ రెడ్డి. పేదల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి, ఇతర పార్టీల నుంచి నాయకుల చేరికలు. రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, రామనామ జప స్మరణలతో మారుమ్రోగిన దీపాయిగూడ. బొడ్రాయి తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.